నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఇంట్లో ఎదిగిన కూతురు గనక ఉంటే, ఒక 17, 18 ఏళ్ళు వచ్చిన అమ్మాయి ఇంట్లో ఉంది అనంటే, ఇవాళ రేపు మనం చూసుకుంటుంటే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఏ అవును. క్షణం ఎలా ఉంటుందో తెలియదు. అవును. ఆ పిల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, ఇంటికి కరెక్ట్ టైంకి రాకపోయినా ఇంకంతే అవును. గుండె గుబేలమంటుంది ఆ తల్లిదండ్రులకి. అయితే రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయికి ఒకడెవడో పరిచయం అయ్యాడు. 17 ఓకే. ఇయర్స్ అమ్మాయికి, ఇంకా మేజర్ కూడా ఓకే. కాదు. ఓకే. వాడు పరిచయం అయ్యాడు. వాడితో పాటు బయటికి వెళ్ళిపోయింది. వాడికి ఇంతకీ పెళ్ళయింది. హ్మ్. బయటికి వెళ్ళిపోయిన తర్వాత తెలిసిందిట వాడికి పెళ్ళైపోయిందని. నువ్వు నన్ను ఆ అబ్బాయికి చేసుకుంటావా? ఆల్రెడీ పెళ్లయిందన్న విషయం పెళ్ళైంది. తెలిసింది. తెలిసింది. ఓకే. నన్ను చేసుకుంటావా లేదా అని ఈ పిల్ల కొంచెం బెదిరించేసరికి చేసుకున్నట్ట. శుక్రవారం పెళ్లి చేసుకొని శనివారం చంపేశాడు ఆ పిల్లని. అబ్బా! ఎంత కడుపు కోత తల్లిదండ్రులకి. హ్మ్. ఆహ్, ఇట్లాంటి పరిస్థితులు. రక్షణ లేదు. హ్మ్. పిల్లలు వినరు. ఈ ఆడపిల్లలు గూడా వినే అవును. పరిస్థితి లేదు. అవును. తల్లిదండ్రుల మాట అవును. వింటున్నారా? అదుపులో ఉంటున్నారంటే లేదు. పెంపకాలు అలా ఉన్నాయి. ఈ ఫోన్‌లు. అంటే లిటరల్లీ అన్ని వైపులా కత్తులుంటున్నాయి ఆడపిల్లలకి. ఏ హ్మ్. ఏ కత్తొచ్చి ఎలా పొడుస్తుందో తెలియనటువంటి పరిస్థితి. అవును. వాళ్ళకేదైనా వాళ్ళెళ్ళిపోతే అది ఓకే గానీ, తల్లిదండ్రులు భరించలేకుండా ఉన్నారు. ఈ ఆడపిల్లలకి రక్షణ కలగాలి. రక్షణ ఉండాలి. హ్మ్. బయటికెళ్ళిన ఆడపిల్ల మళ్ళీ సేఫ్‌గా తిరిగి రావాలి. హ్మ్. చెప్పిన మాట వినాలి. హ్మ్. చెడు స్నేహాలు చేయకూడదు. అడిక్షన్స్ నుంచి ఫోన్ ఈజ్ ఆల్సో అన్ అడిక్షన్. అడిక్షన్. యాహ్! డెఫినెట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. దీని నుంచి బయటపడాలి. ఇవన్నీ జరగాలంటే ఏదైనా మార్గం ఉందా సార్? ఒకటండి, అంటే మీరన్నట్టుగా కొన్ని విషయాల్లో పెంపక లోపం ఉంటే, నేను కొన్ని జాతకాలు చూసాను. వాళ్ళ పెంపకం పర్ఫెక్ట్‌గా పెంచుతారు. పెంచినా అయినప్పటికీ కూడా ఒక ఏజ్ వచ్చేసరికి ఎందుకు వాళ్ళకి అలాంటి ఇబ్బందులొస్తున్నాయి. ఒక ప్రేమ అనే పేరుతో, చాలా యంగ్ ఏజ్‌లోనే ప్రేమ అనే పేరుతో ఇంకోళ్ళతో ఇబ్బంది వెళ్ళడం. అక్కడ ఇబ్బంది పడి మళ్ళీ అప్పుడు రియలైజ్ అవ్వడం ఆడపిల్ల, అట్లాంటివి ఎందుకు జరుగుతాయంటే, వాస్తుపరంగా గాని, జ్యోతిష్యపరంగా గాని రీజన్ చెప్పి నేను మీకు దానికి షూర్. సంబంధించిన రెమెడీ కూడా చెప్తాను. షూర్. ఒకటి, ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో చాలామంది తెలియక ఉత్తరము, వాయువ్యం ఇటువైపు బాత్రూమ్స్ పెట్టుకుంటున్నారు. హ్మ్. ఒకటి, వాయువ్యంలో లెట్రిన్ బాత్రూమ్స్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఎందుకంటే వాయువ్యం అనేటువంటి చంద్రస్థానం. చంద్రమా మనసో జాతః అనేటువంటిది మన యాహ్! వేదంలో ఉంటుంది. యాహ్! ఇప్పుడు చూడండి, మన మనసు స్థిమితంగా లేనప్పుడే మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. యెస్. ఓకే. సో, ఈ బాత్రూమ్స్ అనేటువంటివి ఏవైతే లెట్రిన్స్ ఉన్నాయో, కేతు సంబంధించిన కారకత్వం ఇది. సో, మూన్‌కి ఎక్స్‌టెన్షన్, అంటే ఒకవేళ వాయువ్యం పెరిగినా, వాయువ్యంలో బాత్రూమ్స్ ఉన్నా, ఉత్తరం వైపు కూర్చొని దక్షిణం వైపు చూస్తున్నటువంటి కమోడ్స్ పెట్టుకున్నా గూడా ఈ దోషాలు ఎక్కువగా ఉంటుంది. ఉత్తరం వైపు కూర్చొని దక్షిణ దక్షిణం ముఖంగా వైపు చూస్తూ ముఖం చూస్తున్నట్టే అట్లా కూర్చోకూడదు ఎప్పుడు కూడా కూర్చోకూడదు. బాత్రూమ్‌లో. అది మెయిన్ రీజన్. ప్లస్ వాయువ్యంలో. ఇది మెయిన్‌గా ఆడపిల్లలు ఉన్నటువంటి ఇళ్లల్లో ఈ దోషం లేకుండా చూసుకోవాలని చెప్తాను. హ్మ్. ఎందుకంటే నేను చాలా కేసెస్ స్టడీ చేశాను. చెప్పాను వాళ్ళకి. అవునండి, మా ఇంట్లో ఇట్లా అయింది. చక్కగా చదువుకునే అమ్మాయి సడెన్‌గా ఏదో దీంట్లో పడిపోయి చదువంతా పోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత వావ్! మళ్ళీ బాధపడుతూ మళ్ళీ మా ఇంటికొచ్చింది. ఇట్లాంటివన్నీ నేను చాలా కేసెస్ విన్నాను. బాధేస్తుంది అంటే ఒక సార్. 3 మంత్స్, 6 మంత్స్ జర్నీ చేశాక అప్పుడు నిజం బయటపడుతుంది వాళ్ళకి. అప్పుడు వెనక్కి రాలేక ముందుకు వెళ్ళే స్థితిలో అక్కడే ఇబ్బంది పడిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదొకటి. రెండవదేంటంటే, మీరన్నట్టుగా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు సరైన అవగాహన లేక పెంపకం లోపమైతే వాళ్ళ జాతక చక్రం కూడా ప్రభావం చూపిస్తుంది. ఎలా అంటే, వాళ్ళకి మీరు ఎన్ని చెప్పండి, ఒక లవ్ మ్యారేజ్ యోగం ఉంది. లవ్ మ్యారేజ్‌లో 2 రకాలుంటాయి. ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత ఉద్యోగం చేస్తూ యాహ్! ఒక మంచి పద్ధతి గల అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ ఉంటుంది. ఒక మంచి ఫ్యామిలీ, వాళ్ళు ఇష్టపడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వీళ్ళని అడిగారు. ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకున్నారు. దట్ ఇద్దరు ఈస్ డిఫరెంట్. ఇష్టపడుతున్నారని స్థిరపడిపోయారు. హ్మ్. ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది. ఒక ఏజ్ ఒక 20స్‌కో, 21, 22 అట్లా వచ్చింది. స్థిరపడ్డారు ఇద్దరు గూడా. అప్పుడు వాళ్ళ కెరియర్స్ గాని, వాళ్ళ చదువు గాని ఎక్కడ డిస్టర్బ్ అయ్యేది లేదు కరెక్ట్. గాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే కరెక్ట్. వీళ్ళు ఇష్టపడ్డారు, తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కరెక్ట్. కానీ ఇక్కడ వీళ్ళకి కొన్ని కేసెస్‌లో ఏమవుతుంటుందంటే, ఒక యంగ్ ఏజ్‌లోనే లవ్ అఫైర్ కాంబినేషన్ కలుస్తది. అంటే ఎట్లా అంటే పంచమ స్థానాధిపతి అంటారు. ఎక్కువ కేసెస్ ఎందువలన ఇవే జరుగుతున్నాయి? చెప్తాను. హ్మ్. ఇక్కడ ఒక ఒక విషయం అని కాదు. అనేక కోణాలున్నాయి ఇక్కడ. హ్మ్. ఏంటంటే మనకి ఇవాళ రేపు ఏ సినిమా జూసినా, ఏ పాట అబ్బా! జూసినా, ఒక హ్మ్. చిన్న యాడ్ జూసినా గూడా మీకు రొమాన్స్.
రొమాన్స్ అంటే ఇక్కడ రొమాన్స్ కి అర్థం వేరు, Hmm. బట్ ఇక్కడ ఏంటంటే ఒక సెక్సువల్ ఫీల్ వచ్చేలాంటివి చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఎనీథింగ్, టూత్ పేస్ట్ యాడ్ కిందకు దగ్గరగా వచ్చేది. బైక్ యాడ్ కిందకు స్త్రీ యొక్క పరిగెట్టుకుంటుంది. డ్రెస్ పైకి లెగిపోవాల్సిన అవసరం లేదు బైక్ యాడ్. అంటే నువ్వు ప్రతి సీన్ లోని సొసైటీలో ఒక రకమైనటువంటి అంటే ఒక ఆలోచన కలిగించేవే ఉంటున్నాయి. అవును సార్, పాట దగ్గర నుంచి అవును సార్. ప్రతిదీ కూడా, సినిమాలు కానీ సీరియల్స్ కానీ లేకపోతే యాడ్స్ కానీ ఎవ్రీథింగ్, అవి పిల్లల మీద పోస్టర్ వేసినా కూడా ఖచ్చితంగా ఉంటుంది ప్రభావం. ప్రభావం. ఒక ఏజ్ లోకి వచ్చినప్పుడు సర్వసాధారణంగా వాళ్ళలో ఉండేటువంటి హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు అది ఇంకొంచెం పెరుగుతుంది ఒకటి. రెండోది ఏమవుతుందంటే ఇక్కడ సినిమాల్లో ఇంట్లో వాళ్ళని ఎదిరించేసి పెళ్లి చేసుకుని ఒక హీరోయిజం గా చూపిస్తున్నారు. అవును. ఇన్ని సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు నీకు ఇష్టమైతే చెప్పు ఇంట్లో, నాకు పలానా సెటిల్ అయ్యాను, ఇప్పుడు నువ్వు పలానా అమ్మాయి అంటే ఇష్టం, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మంచిది, అమ్మాయి చక్కగా చదువుకుంది, ఇంట్లో వాళ్ళు ఒప్పించేసుకో, తప్పేం. Correct. ఇప్పుడు ఇవాళ రేపు ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఫ్లెక్స్, ఇంతకు ముందు లేదు, ఉన్నారు. అవును, చాలా అవును. మార్పు వచ్చేసింది. అవును. నేను చాలా కేసెస్ చూస్తుంటా కదా, ఆ అబ్బాయికి ఏదైతే అది ఇష్టం అంటే అంటున్నారు. కానీ ఇక్కడ జరిగేవి ఏంటంటే అలా ఓకే, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటున్నారు, చేసుకుంటున్నారు, వాళ్ళు చక్కగా ఉంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కేసెస్ మీరు ఇందాక అన్నట్టుగా ఒక ఏజ్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమో అని పారిపోవడాలు అండ్ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోవడాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. దానికి కారణం ఒకటి కొంతవరకు ఇదేదో హీరోయిజం అనుకొని అట్లా చేయడం. రెండవది ఏంటంటే అవగాహన లేకపోవడం, అవగాహన రాహిత్యం, అవగాహన లోపం. అంటే ఏదో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఆవేశంతో, ఈ ఒక్కరోజు జీవితం కాదుగా, Yeah. వెళ్ళిపోయిన ఒక్కరోజే జీవితమా, Hmm. దాని తర్వాత చచ్చిపోయే వరకు ఒక జీవితం ఒక అనేది ఒకటి జీవితం. ఉంది. అవును. ఆఫ్టర్ లైఫ్ సినిమాల్లో ఓన్లీ పెళ్లి అయ్యే వరకే చూపిస్తారు. Hmm. పెళ్లి అయిన తర్వాత ఏం శుభం కార్డ్ అప్పుడు జరుగుతుంది పడుతుంది, మనకు అప్పుడు పడదు. మనకు అప్పుడే సినిమా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతుంది, కానీ అక్కడ చూపించారు ఎక్కడ అండ్ కూడా. డబ్బు మ్యాటర్స్. డబ్బులే గిబ్బులే అనుకుంటాం, గబ్బు గబ్బు అవుతుంది ఆ జీవితం. డబ్బు లేదు ఏం లేదు, ప్రేమే Hmm. అనేటువంటిది ఏంటంటే ఇద్దరు వివాహం చేసి ఒక సంవత్సరం వరకు అలా ఉంటుంది. Hmm. కానీ వాళ్ళకి చిన్నగా ఒక పిల్లలు పుట్టి Hmm. వాళ్ళ అయిపోయింది. ఖర్చులు, దాని తర్వాత ఇంకా వేరే వేరే ఖర్చులు, సొసైటీని చూస్తూ మన కారు లేదు వాడికి కారు ఉంది ఏంటనేటువంటి అయిపోయింది ఇంకా జీవితం. ఇవన్నీ కనబడతాయి Yeah. తర్వాత. Yes, sir. అది ఎంతో బ్రాడ్ మైండెడ్, నేను సింపుల్ గా బతుకుతాను, ఇవన్నీ నాకు సంబంధం లేదనుకుంటే ఎక్కడో కోర్టులో ఒకరు ఉంటారు. వాళ్ళు అలా కూడా ఉండే వాళ్ళు ఉన్నారు. పెళ్లి చేసుకొని నాకు డబ్బు మ్యాటర్ కాదని జీవించే వాళ్ళని కూడా నేను చూసా, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. కానీ అందరూ అలా లేరుగా. నా ఉద్దేశం ఏంటంటే అందరూ అలా ఉంటే ప్రాబ్లం లేదు, కరెక్ట్. సింపుల్ గా బ్రతుకుతాను, నాకు ఎక్కువ లగ్జరీ అక్కర్లేదని బ్రతుకుతే ప్రాబ్లమే లేదు. కానీ అలా లేదు కదా సొసైటీ. క్యాలిక్యులేషన్స్ ఖచ్చితంగా మారతాయి. మారుతున్నాయి, మారుతాయి. దాని తర్వాత గొడవలు వస్తాయి. నువ్వేంటి సంపాదించట్లేదంటే, సరే నేను సంపాదించడం నీకు ముందే తెలుసుగా, నా జీవితం ఇంతే తెలుసు కదా అని అబ్బాయి అంటాడు. అంటే ఇంతే ఉంటావా అంటది, గొడవలు వస్తాయి, విడిపోతారు. లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఎందుకు విడిపోతున్నారంటే వాళ్ళు అప్పటికి ఏమనుకుంటారంటే అప్పటికి ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ని జయించడమే వాళ్ళకి లైఫ్. కానీ తర్వాత వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో, సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోరు, చెయ్యలేరు కూడా. చేయలేరు. పరిపక్వత ఎందుకంటే లేదుగా. వాళ్ళకి అది రాదు. పరిపక్వత ఏది? ఇవన్నీ ఆలోచించి తల్లిదండ్రులు Yes. ఒక సంబంధం చూసుకుంటారు, Yes, sir. చూస్తారు. అది వీళ్ళకి అర్థం కాదు. ఎట్లా సార్ అసలు? సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎవడు పడితే వాడు మెసేజ్ చేయడం, వాడికి రియాక్ట్ అవ్వటము, ఎప్పుడో ఒకసారి పడిపోవటము, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ఫోన్. చాలా దుష్ప్రభావం. అంటే మీరు యాక్చువల్ గా మీరు చూసిన కేసులో అమ్మాయి పెళ్లి చేసుకోమంది, కానీ సొసైటీలో యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే పెళ్లి చేసుకోవాలని ఎవరు ఉండట్లా. యా, ఏదో జస్ట్ ఎంజాయ్. కొంత ఎంజాయ్ అంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు అలా, ఇద్దరు జస్ట్ ఎంజాయ్ చేసామా. ఇవాళ రేపు కొత్త వచ్చాయి, సిచ్యువేషన్షిప్. సిచ్యువేషన్షిప్ అంటే సిచ్యువేషన్ బట్టి మనం అట్లా ఉంటాం. నేను చాలా దూరంలో వెళ్ళిపోయాను. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, ఫ్రెండ్స్ విత్ Benefits బెనిఫిట్స్. యా, అది విన్నాను. రిలేషన్షిప్ నవ్వాలా ఏడవాలా? అంటే ఇక్కడ ఆ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ అప్పుడు సిచ్యువేషన్ బట్టి అలా ఉంటారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి సిచ్యువేషన్స్ మారిపోగా మళ్ళీ మారిపోతారు. ఇక్కడ కూడా సీరియస్ గా తీసుకోవాలి. ఇదో అండర్స్టాండింగ్. ఇదో understanding. ఓడి అమ్మ సార్, ఆడపిల్లని కన్నాను సార్, భయం వేస్తుంది సార్. ఏం భయపడక్కర్లేదు, ఆడపిల్లల కన్నా ఎవరు భయపడక్కర్లేదు, అబ్బాయిల కన్నా భయపడాలి. ఇప్పుడు ప్రపంచం అలా ఉంది. రైట్. అయితే ఇది ఏంటంటే లవ్ ఈజ్ నాట్ బ్యాడ్. ప్రేమ ఎప్పుడు మంచిదే. నేను చెప్పేది ఏంటంటే ప్రేమ అనేది చాలా ప్యూర్, చాలా మంచిది. కానీ ఆ ప్రేమ అనేటువంటి దాంట్లో నువ్వు మోసపోతున్నావా, నీ జీవితం బాగుపడుతుందా? నీ జీవితం బాగుపడింది అంటే ఒక మంచి వ్యక్తి దొరికాడు, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు,
అంతే ప్రేమగా నీ జీవితాంతం మొత్తం చూసుకుంటున్నారు. ఇద్దరికిద్దరు అండర్‌స్టాండింగ్ ఉన్నారు. వివాహం చేసుకున్నారు. అదే ప్రేమను పిల్లలకి పంచిపెట్టారు. కుటుంబాలకు గూడా పంచిపెట్టారు. ఇట్స్ గుడ్. ప్రేమే కావాలి అందరికి. కానీ ఇదే ప్రేమ అనే దీంట్లో వివాహం చేసుకున్నాక అసలు రంగులు బయటపడుతున్నాయి. అమ్మాయిది కావచ్చు, అబ్బాయిది కావచ్చు. అప్పుడు ఏమిటిది అనేటువంటిది వస్తుంది. బాబాయ్. అదెందుకు జరుగుతుంది అంటే ఫిఫ్త్ లార్డ్ పాడైపోయే కనెక్టివిటీ అయితేనేమో ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ప్రేమ అనే దాంట్లోనే ఇబ్బంది పడతారు. ఫిఫ్త్ లార్డ్ బాగుండి కనెక్టివిటీ వస్తే మంచి పార్ట్నర్ వస్తారు. రైట్. అయితే ఇవన్నీ మనకు తెలియవు. రెమెడీ వైజ్ రక్షణ ఉండాలి పిల్లలకి. యా వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు మీరు అడిగింది తెలియట్లేదు. మెయిన్ అదే మీరు అడిగేది. యా, అర్థమైంది. ఉమ్. ఇక్కడ ఏంటంటే ఒకటి ఇంటి పరంగా ఉమ్. వాయువులను బాత్రూమ్ అవును. లేకుండా చూసుకోవాలి. తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ వేసి రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టాలి. ఉమ్. అండ్ అట్లాగే ఇంట్లో అమ్మాయికి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో ప్రేరేపించేటువంటి ఉమ్. ఇవి పర్టికులర్ అంటే గుర్రాల బొమ్మలు ఉత్తర ఈశాన్యంలో ఉండకూడదు. ఉత్తర వాయువ్యంలో ఉండకూడదు. ఇంకా కోరికలు పెరిగిపోతాయి. ఉత్తర వాయువ్యంలో ఉండకూడదు. వాయువ్యంలో ఉండొచ్చు. ఉమ్. ఉత్తర వాయువ్యంలో కనుకుంటే కోరికలు పెరుగుతాయి. ఉమ్. మీరు కంట్రోల్ చేయలేరు. అమ్మాయిని కావచ్చు, అబ్బాయిని కావచ్చు. ఉమ్. అంటే అమ్మాయిలు ఇంకో రకంగా, అబ్బాయిలు ఇంకో రకంగా, అంటే ఫ్రెండ్స్ తో తిరుగుతూ మందు కొడుతూ ఈ రకంగా వెళ్ళిపోతారు వాళ్ళు. రైట్. అట్లాగే ఇంకోటి ఏంటంటే పర్టికులర్ గా లలిత గనక ఇంట్లో ఉదయం సాయంత్రం చేస్తే కూడా చాలా మటుకు మార్పు వస్తుంది. అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు. అనవసరమైన రాముడి మంత్రం, ఉమ్. ఎందుకంటే శ్రీరామనామ రామేతి రమే రామే మనోరమే ఏదైతే ఉమ్. ఉంటుందో అది చేసుకున్న రాముడు ఆంజనేయ స్వామి అక్కడ ఉంటాడు. రక్షణ. ఇవి చేసుకోవచ్చు. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరి పిల్లలు కూడా Yeah. ఏ తల్లి బిడ్డకి కూడా ఇటువంటి కష్టం రాకూడదు, అలాగే ఆ తల్లికి కూడా ఆ కష్టం రాకూడదు. Yeah. డెఫినెట్ గా సంతోషవంతమైనటువంటి జీవితాలు ఉండాలి ఆ Yeah. పిల్లలకి, Yeah. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా అవును. అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే. శ్రీమా